అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందుగా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఒకవేళ ఇప్పుడు చెప్పే ఫోటోలు మీ ఇంట్లో ఉంటే సరే, లేకపోతే కనుక వెంటనే తెచ్చిపెట్టుకోండి. తద్వారా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఉండవలసిన దేవుడి ఫోటోలలో అతి ముఖ్యమైన ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో. మీరు ఖచ్చితంగా ఈ ఫోటో మీ ఇంట్లో ఉంచుకోవాలి. సీతారాములు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి మొత్తం పట్టాభిషేకంలో ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క అనుగ్రహం మీ ఇంటికి కలుగుతుంది. శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోకి ఒక పుష్పాన్ని సమర్పించి అగరబత్తుల ధూపం చూపిస్తారో ఆ ఇంట్లో సీతారాముల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఆ ఇల్లు చల్లగా ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉండవలసిన దేవుడు ఫోటోలో రెండవది ముఖ్యమైనది అర్ధనారీశ్వరుల ఫోటో. ఒకవేళ మీ ఇంట్లో అర్ధనారీశ్వరుల ఫోటో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అర్ధనారీశ్వరుల ఫోటోని తీసి పక్కన పెట్టేయకండి. చాలామంది అర్ధనారీశ్వరుడి ఫోటో ఇంట్లో ఉండకూడదు అంటారు, కానీ అది చాలా తప్పు. ప్రతి ఇంట్లోనూ కూడా అర్ధనారీశ్వరుల చిత్రపటం ఉండాలి. అది ఉండడం వల్ల ఆ ఇంట్లో భార్యాభర్తలకి అన్యోన్యత, ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలిగి తీరుతుంది. అందువల్ల అర్ధనారీశ్వరుల ఫోటో ఉంటే గనక చక్కగా ప్రతిరోజు అర్ధనారీశ్వర ఫోటోకి శివుడు ఉన్నవైపు ఒక తెల్ల రంగు పుష్పాన్ని, అమ్మవారు ఉన్న ఒకవైపు ఎరుపు రంగు పుష్పాన్ని పెట్టండి. అగరబత్తుల ధూపం చూపించండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ప్రతి ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన ఫోటో పంచముఖ హనుమాన్ ఫోటో. ఇది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇంటికి వచ్చేటువంటి గ్రహ దోషాలు, గ్రహ పీడలు, గ్రహ బాధలు, నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం వీటన్నింటినీ కూడా తొలగించేటువంటి వాడు పంచముఖ హనుమాన్. అందువల్ల 5 ముఖాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండి తీరాల్సిందే. దానికి ప్రతిరోజు కూడా ఒక ఎరుపు రంగు పుష్పం పెట్టి అగరబత్తుల ధూపం వేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు గ్రహ దోషాలు, గ్రహ పీడలు, గ్రహ బాధలు, నరదృష్టి, నరఘోష, నరశాపం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉండవలసిన ఇంకొక ముఖ్యమైన ఫోటో లక్ష్మీనారాయణుల ఫోటో. లక్ష్మీదేవి, నారాయణుడు కలిసి ఉన్నటువంటి ఫోటో కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో కానీ ఇంట్లో ఉండాలి. దీనితో పాటుగా లక్ష్మీదేవి సరోవరంలో పద్మంలో కూర్చుని అభయహస్తంతో ఉన్నటువంటి ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఆ అమ్మవారు కూర్చుని ఉన్నప్పుడు వెనకాల ఐరావతాలు, బంగారు కలశాలతో అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కాస్త కుంకుమ పూజ చేసుకున్నారనుకోండి, లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటికి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అలాగే ఇంట్లో ఉండవలసిన ఇంకొక ముఖ్యమైన ఫోటో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో. ఉగ్ర నరసింహస్వామి ఫోటో పెట్టకండి. లక్ష్మీ నరసింహస్వామి ప్రశాంత వదనంతో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి. ప్రతిరోజు సాయంత్రం పూట లక్ష్మీ నరసింహస్వామి వారికి సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండండి. శత్రువు పీడని మొత్తం తీసేస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి అనుగ్రహం కలిగే విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఈ ఫోటోలతో పాటుగా మీ గ్రామదేవత ఫోటో కూడా పెట్టుకోండి. ఇంట్లో వీళ్ళందరికీ రోజు దీపారాధన చేసి ధూపం చూపించి చిన్న బెల్లం ముక్కలు నైవేద్యం పెడుతూ ఉండండి. తద్వారా మీ ఇంట్లో ఐశ్వర్యం వచ్చి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒకేలాంటి 2 ఫోటోలు లేకుండా చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన ఫోటోలు కూడా ఒక్కొక్క ఫోటో మాత్రమే ఉండేలా చూసుకోండి. చక్కగా మీరు రోజు పూజ చేసుకోండి. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.